అనంత పుత్రుల పౌరుషం, కదిరి నారసింహుని ఆశీస్సులు. నిన్న రాత్రి మా కుక్కంటి ఒక అగ్నిపర్వతంలా మారింది. ఒకవైపు గుండెల వేగ డీజే సౌండ్లు, మరోవైపు గూజ్బంప్స్తో నిత్య మహాజ్యోతి వెలుగులు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? స్టేజ్ మీద డ్యాన్సర్ వేసిన స్టెప్పులకి మన ఊరి తాతలు ఇచ్చిన పోటీకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో మీరు చూడబోయేది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, అది మన కుక్కంటి ఉద్వేగం. ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే ఒక ప్రళయం మొదలైంది. మన కదిరి నారసింహస్వామి పాట రాగానే కుక్కంటి కుర్రాల్లో పునకం వచ్చేసింది. ఎస్ఆర్ మెగా ఈవెంట్స్ వాళ్ళు స్టేజ్ మీద దుమ్ము లేపుతుంటే కింద జనం వేసే కేకలకు ఊరంతా దద్దరిల్లిపోయింది. అసలు ఆ పాటకున్న కూర లాంటిది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? డాన్స్ అంటే కేవలం కుర్రాళ్ళు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మన కుక్కంటి ఏరియా తాతలు కూడా రంగంలోకి దిగారు. 70 ఏళ్ల వయసులో కూడా వాళ్ళు వేసిన స్టెప్పులు చూస్తుంటే వయసు అయిపోయిన రక్తం ఇంకా ఉడుకుతూనే ఉందనిపించింది. కుర్రాళ్ళ కంటే డబుల్ ఎనర్జీతో తాతలు చేసిన హంగామా ఈ ఈవెంట్ హైలైట్. అర్ధరాత్రి అయ్యింది. ఈవెంట్ ముగిసింది. మ్యూజిక్ ఆగిపోయింది. కానీ కుక్కంటి నిద్రపోలేదు. ఆ ఈవెంట్ ముగిసిన సరిగ్గా 2 గంటల తర్వాత వాతావరణం మొత్తం మారిపోయింది. ఆ సందడి కాస్త నిశ్శబ్దంగా మారింది. కానీ అది భయం కలిగించే నిశ్శబ్దం కాదు. ఒక అద్భుతం జరగబోయే ముందు ఉండే ప్రశాంతత. అందరి కళ్ళు ఆకాశం వైపు, అందరి మనసులో ఆ నరసన్న వైపు. అదిగో మహాజ్యోతి. ఆ వెలుగు చూడగానే ఒంట్లో ఒక తెలియని వైబ్రేషన్. ఎటువంటి ఆర్భాటం లేదు, ఆడంబరం లేదు, కాళ్ళకు కనీసం చెప్పుడు కూడా లేవు. పాలపడిన ఆంజనేయ స్వామి సాక్షిగా మన కుక్కంటి భక్తులు ఆ జ్యోతిని మోస్తూ కదిరి కొండవైపు అడుగులు వేస్తున్నారంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. డీజే సౌండ్ కదిలిన గుండెలు ఇప్పుడు భక్తితో ఉప్పొంగిపోతున్నాయి. అదే మన కుక్కంటి గొప్పతనం. వినోదానికి వినోదం, భక్తికి భక్తి.